నా ప్రియమైన సహోదరులారా, మీ యొక్క జీవితాన్ని నాశనం చేసే 3 విషయాలు ఉన్నాయండి. నెంబర్ 1 వచ్చేసి చెడు స్నేహితులు. చెడు స్నేహితులు మీ యొక్క జీవితాన్ని నాశనం చేసేస్తారు. స్టార్టింగ్లో మంచిగా మాట్లాడతారు, మంచిగా స్నేహం చేస్తారు, అన్నీ బాగుంటాయి. కానీ మెల్లిమెల్లిగా మిమ్మల్ని మంచి దారి నుండి దూరం చేసేస్తారు. చెడు అలవాట్లకు మిమ్మల్ని బానిస చేసేస్తారు. కాబట్టి మీ యొక్క జీవితంలో మంచి స్నేహితులను యాడ్ చేయండి. చెడు స్నేహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మరియు నెంబర్ 2 వచ్చేసి పాపాలు అధికంగా చేయడం ద్వారా కూడా మీ యొక్క జీవితం నాశనం అవుతుంది. పాపాలు అంటే పెద్ద పెద్దవి కాదండి, చిన్నవి కూడా. అబద్ధాలు మాట్లాడడం, చెడు చూపులు చూడడం, చెడు పనులు చేయడం, ఇవన్నీ కూడా పాపాలే. పెద్ద పెద్ద పాపాలే కాదు, చిన్న చిన్న పాపాలు కూడా పెద్ద పెద్ద పాపాలకు దారి తీస్తాయి. కాబట్టి పాపాలు అధికంగా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ప్రవక్త వారు చెప్పారు, మీ యొక్క ఉపాధిలో బర్కత్ నశిస్తుందని చెప్పారు. కాబట్టి పాపాల నుండి దూరంగా ఉండాలి. మరియు నెంబర్ 3 వచ్చేసి నమాజ్ వదిలేయడం. నమాజ్ అంటే అల్లాహ్తో కనెక్షన్ సహోదరులారా. ఎప్పుడైతే ఈ కనెక్షన్ కట్ అవుతుందో అప్పుడు మీ యొక్క జీవితంలో సుఖశాంతులు అనేవి ఉండవు. మీ జీవితం ఎలా అవుతుంది అంటే దిశ లేని పడవలా అయిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో తెలీదు. కాబట్టి మీ యొక్క జీవితంలో నమాజ్ తప్పనిసరిగా పాటించండి.